నమస్తే మామ, అందరికి ముందుగా ఎడ్ల అమావాస్య శుభాకాంక్షలు. ఈ ఎడ్ల అమావాస్య గుర్తుకొస్తే మాత్రం నా చిన్నతనమే గుర్తుకొస్తుంది మామ. ఎందుకంటే మనకు ఎడ్లు ఉంటుండే, బలరు ఉంటుండే, అన్ని ఉంటుండే. అప్పుడు ఏంటంటే ఎడ్ల అమావాస్య వచ్చిందంటే ఎడ్లని అట్టకపోతుండే, ఎడ్ల బండి కూడా అట్టకపోతుండే. పొద్దుగాల నుంచి పగడదాకా ఎడ్లని మేపుకొని వచ్చిన తర్వాత ఎడ్లని సెల్లగొండపోయి కడుక్కొని వచ్చి ఇంటికాడ కొమ్ములకు రంగులైనా లేకపోతే బొట్లైనా పెట్టుకొని కొత్త గజ్జలు తీసుకొస్తుండే. అప్పటి కాలాల తాతలైనా తండ్రులైనా కానీ ఎడ్లని ఒక అలంకారం లెక్క వేసుకొని హనుమాన్ టెంపుల్ కాడికి కొండపోయి 5 సూట్లు దింపుకొని వచ్చి ఇంటికి వచ్చినాక మళ్ళా ఎడ్లకు కొబ్బరికాయ లేకపోతే దండలు వేసి బూరెలు చేసుకున్నాయి అన్ని కుటుంబ సభ్యులు అందరు కలిసి ఎడ్లకు బలరకు అందరు పెట్టేటోళ్ళు మామ. అదొక పండుగ అంటే చెప్పలేని పెద్ద పండుగ ఎడ్ల అమాస అంటే. కానీ ఈ రోజులలో మామ ఇంటికి ఒక ఎద్దు కూడా లేకుండా అయిపోయింది. ఆ రోజులకు ఈ రోజులకు మస్తు డిఫరెంట్ అయిపోయింది మామ. ఆ రోజులలో ఇంటింటికి ఎడ్లు ఉంటుండే, ఈ రోజులలో ఇంటింటికి ఒక ట్రాక్టర్ అయిపోయింది మామ. ఆ రోజులలో ఎడ్ల అమాస వచ్చిందంటే హనుమాన దగ్గర ఒక పెద్ద పండుగ అయిపోతుండే అన్నట్టు. కానీ ఈ రోజులలో ఎడ్లున్న వాళ్ళు అయితే టెంపుల్ కి వచ్చి 5 సుట్లు నింపుకొని అయితే పోతున్నారు మామ. ఎడ్లు లేని వాళ్ళు అంచనా పోగొట్టుకోవద్దని పొద్దుగా లేచి అలతలు బీలతలు చేసుకుని మామ. ఇంటి వాళ్ళు ఎడ్లు లేని వాళ్ళు అయితే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని రావడం అయితే జరుగుతుంది మామ. మరి మీ విలేజ్లలో ఎలా జరిగింది ఎడ్ల అమావాస్య అనేది, ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మామ. ఏది ఏమైనా కానీ ఎడ్ల అమావాస్య వచ్చిందంటే ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పండుగ మామ. మీ అందరికి ఎడ్ల అమావాస్య శుభాకాంక్షలు.